బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్ లో సిఐడి మరో కేసు నమోదు చేసింది. ఏపీ ఎస్పీ బీసీ డిపోల నుంచి ప్రభుత్వ లిక్కర్ షాపులకు మద్యం సరఫరా చేసే లిక్కర్ రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. విజిలెన్స్ అధికారుల విచారణ అనంతరం ఈ నెల 10న సిఐడి కేసు నమోదు చేసింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా వ్యవహరించారని ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణ బాధ్యతలను సిట్ చీఫ్ ఎస్వి రాజశేఖర్ బాబుకు అప్పగించింది. సుమారు 200 నుంచి 400 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని సమాచారం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్లో అందిస్తారు. కాశీరావు, అప్డేట్స్ ఏంటి? రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిఐడి అధికారులు మరో కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఎస్పీ డీసీ డిపోల నుంచి ప్రభుత్వం మద్యం దుకాణాలకు సరఫరా చేసే రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై తాజా కేసు నమోదైంది. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా వ్యవహరించారని కేసు నమోదు చేశారు. రవాణా టెండర్లలో 200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు అక్రమాలను పాల్పడినట్టు సమాచారం ఉంది. ఈ కేసు విచారణ బాధ్యతలను సిట్ చీఫ్ ఎస్వి రాజశేఖర్ బాబు కూడా అప్పగించడం జరిగింది. గత ఏడాది మద్యం స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి రాజ్ కసిరెడ్డి 9 నెలలుగా జైల్లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ లభించిన రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీన్ని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో ఇప్పటికే 750 కోట్లు మళ్లించినటువంటి షెల్ కంపెనీలతో రాజ్ కసిరెడ్డికి సంబంధాలు ఉన్నట్లు కూడా సుప్రీంకోర్టు నిర్ధారించింది. దీంతో ఆయనకు రెగ్యులర్ బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాలని తెలియజెప్పింది. ఈ మేరకు ఆయన లాయర్ కూడా ఈ పిటిషన్ ఉపసంహరించగా అనుమతి కోరగా సుప్రీంకోర్టు కూడా అంగీకరించిన విషయం కూడా మనకు తెలిసిందే. ఈ కుంభకోణంలో రాజకీయ నాయకులు అధికారుల ప్రమేయంపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ స్కామ్ లో దాదాపుగా కూడా 3,500 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిగినట్టు సిట్ అధికారులు అంచనా వేశారు. ఈ కేసును ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. పలువురు వ్యక్తులకు ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 9 మంది విదేశాల్లో తలదాచుకున్నట్టు సిట్ అధికారులు తెలిపారు. మొత్తం మీద అయితే ఈ ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ లో రోజుకొక కీలక పరిణామం చోటు చేసుకుందని మనం చెప్పుకోవాలి. లహరి.